మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 11వ మాసం 3వ ఆదివారం అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ రోజున కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. సమయం ఈరోజు కొంచెం ఆలస్యమైంది. రాత్రి అట్లా కొంచెం ఆలస్యమైంది. ఏ విధం చేతనైనా మనం అంటగలం. దేవుని సందులో నిలిచిన మనం ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి, ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి అని మనకు వినబడుతూనే ఉంటాయి. కానీ మనం ప్రతిరోజు ప్రతి క్షణం నిర్లక్ష్యం చేసేది ఏదైనా ఉంది అంటే అది వాక్యము, ప్రార్థన. కానీ మనం ప్రతిరోజు లక్ష్య పెట్టాల్సింది ఏదైనా ఉందంటే వాక్యము. ఈ రెండింటిని మనం ఎప్పుడు దూరం చేస్తామో ఆత్మీయ జీవితం సన్నగిల్లిపోవడానికి మనమే కారకులుగా మార్చబడతాం. ఈ రెండు ఎప్పుడైతే మన నుంచి దూరం అవుతాయో క్రమక్రమముగా ఆత్మీయ జీవితం ఎదగడం కాదు, తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఈ పూట నేను మీకు జ్ఞాపకం చేసే ఒక మాటను క్లుప్తంగా మీకు ఈ రోజున వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 15 వచనంలో రాయబడిన మాటని ఒకసారి చూడండి, క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన ఆ మాట చెప్పిన తర్వాత యేసయ్య అంటున్నారు, నా గొర్రె పిల్లలను మేపుమని చెప్పాడు. అందరూ కూడా కొద్దిసేపు ఈ మాటలు మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. అందరికి తెలిసిన వర్తమానమే. ఈ మాటలు మనం కొద్దిసేపు వింటూ ఉండగా మన మనసులో భద్రపరచబడాలి. ఇక్కడ రాసిన మాట, ఈరోజు మనం ధ్యానం చేసే మాట, ఇక్కడ కూర్చున్న మీరు, నిలబడిన నేను, సన్నిధికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. సన్నిధికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ వచ్చిన మనం మనుషులకు కనబడతాం, పలకరిస్తాం, ఎలా ఉన్నారు అని అడుగుతాం, వెళ్ళిపోతాం. కానీ ఈ పూట మనం ధ్యానం చేసే మాట ఏంటంటే, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు తనతో ఉన్న శిష్యులను అడుగుతున్నారు, పేతురు, సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు యేసయ్యను ప్రేమిస్తున్నారా? ఏమండి, ప్రేమించకపోతే ఇక్కడ ఎందుకు వస్తాం? యేసయ్యని ప్రేమించకపోతే మందిరానికి ఎందుకు వస్తాం? యేసయ్యని ప్రేమించేవారమే కదా. ఆదివారం పూట మాకు ఎన్ని పనులున్నా ఆ పనులన్నిటిని పక్కన పెట్టుకొని, వంట పనున్నా, బట్టల పనున్నా, ఇంటి పనున్నా, ఒకవేళ మేము ఊరు వెళ్ళాల్సిన పనున్నా వాటిని పక్కన పెట్టుకుని మందిరానికి ఎందుకు వచ్చామండి? దేవుణ్ణి ప్రేమిస్తున్నామనే కదా అని మీరు చెప్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారు తెలుసా? ఇదిగో సీమోను పేతురు, ఆయనతో ఉన్న వ్యక్తిని, శిష్యుడిగా ఉన్న వ్యక్తిని ఆయన పిలిచి అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వెంటనే శిష్యుడు ఏమన్నా తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. ఒకే మాట వెంటనే ఆలోచించుకొని చెప్పేశాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా. అయితే ప్రేమిస్తే నా గొర్రెలను మేపు. ఈ చరిత్ర అంతా మనకు తెలిసిందే. అయితే నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని నీవు ప్రేమిస్తే ఎలా ఉండాలి, దేవుని నీవు ప్రేమిస్తే ఏం చేయాలి. దేవుని ప్రేమిస్తున్నాం అని నేను చెప్తా, దేవుని ప్రేమిస్తున్నానని మీరు చెప్తారు. దేవుని ప్రేమిస్తున్నానని మనం ఒకవేళ దేవుని నమ్మని వాళ్ళని అడిగినా వాళ్ళు ఏమన్నా తెలుసు, నేను దేవుని ప్రేమిస్తున్నానండి, అందరితో పాటు ఆయన కూడా దేవుడే, మా ఇంట్లో ఆయన పటం కూడా ఉంటుంది, మేము ఆయనకు కూడా అగరబత్తి వెలిగిస్తాం అని చెప్తారు. కానీ ఇది ప్రేమించడానికి సాదృశ్యంగా కాదు. దేవుని ప్రేమించే నీవు దేవుని పోలికలోకి మార్చబడాలి. దేవుని పోలికలోకి మార్చబడిన నీవు ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడిన నీవు ఈ లోకంలో దేవుని ప్రేమించిన వారికి, దేవుని నమ్ముకున్న వారికి బాధలు రావు, కష్టాలు రావు, సమస్యలు రావు, ఏ నష్టాలు కలగవు అని చెప్తే నమ్మొద్దు.
దేవుని ప్రేమించే వారికే ఎక్కువగా కష్టాలు వస్తుంటాయి. దేవుని ఆరాధించే వారికే సమస్యలు వస్తుంటాయి. ఇదేంటండి, ఒకప్పుడు మందిరానికి వెళ్ళకముందు, దేవుని ఎరగకముందు, ప్రార్థన చేయకముందు, అసలు భక్తి చేయకముందు నా బతుకు బాగుంది కదా. ఇప్పుడు భక్తి చేస్తున్నప్పుడు, మందిరానికి వెళ్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు అన్నీ నాకు చిక్కు సమస్యలుగా మార్చబడుతున్నాయే, అన్నీ నాకు ఆటంకాలుగా మార్చబడుతున్నాయే, అన్నీ నాకు ఎటు వెళ్తున్నా నాకు జయము కాదు కానీ అపజయం కలుగుతుంది అని మనం అనుకుంటాం. కానీ నీవు నేను గుర్తించాల్సింది ఏంటో తెలుసా? దేవుని నీవు ప్రేమిస్తే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఆయన పరీక్షలో ఎందుకో తెలుసా? నిన్ను కష్టపెట్టాలని కాదు, నిన్ను శ్రమ పెట్టాలని కాదు, నిన్ను బాధ పెట్టాలని కాదు, నిన్ను రూపాంతరం చెందేటట్లు చేయాలి. ఇప్పుడు దావీదు ఏటి దగ్గరికి వెళ్ళి ఏ రాయి తీసుకొచ్చాడు చెప్పండి? దావీదు గొల్యాతు మీద యుద్ధానికి వెళ్తున్నాడు. రోడ్డు పక్కన వెళ్తున్నప్పుడు బోల్డ్ రాళ్ళు కనబడతాయి. ఏ రాయి పడితే ఆ రాయి తీసుకుని వెళితే ఒడిసెలు పెట్టి విసిరితే వెళ్ళదు. అందుకని ఏటిలోకి వెళ్ళి ఏటి ప్రవాహం ద్వారా రాబడి కలిగి నున్నగా చేయబడిన ఆ రాయిని ఎన్నుకున్న తర్వాత ఆ రాయి దావీదు దగ్గర ఉన్న ఒడిసెల్లో పెట్టి ఒక్క విసిరితే 6 మూరల జానుడు ఉన్నటువంటి గొల్యాతు బొక్క బోర్లగా కింద పడ్డాడండి. ఈ రోజున నీవు నేను ఎలా మార్చబడాలి తెలుసా? త్రోవ పక్కన ఎవరికి పనికిరాని రాయిగా కాదు. దేవుని ఆలోచన, దేవుని నీవు ప్రేమిస్తే పనికిరాని రాయిగా ఉంచడు. దేవుని నీవు ప్రేమిస్తే ఉపయోగకరంగా లేని రాయిగా ఉంచడు. దేవుడు నిన్ను ప్రేమిస్తే, నీవు దేవుడిని ప్రేమిస్తే నిన్ను ప్రతిరోజు నునుపు చేస్తాడు. మన ఇళ్లలో పాలిష్ రాయిలు వేసుకుంటారు, మార్బుల్ చేసుకుంటారు. ఆ వేసిన రాయిని ఎంతగా రుద్దుతారో తెలుసా? ఆ రుద్దగా దానిలో ఉన్న నునుపు బయటకు వస్తుంది. ఈ రోజున నీవు నేను దేవుడిని ప్రేమిస్తే ఆయన పోలిక మనలోకి రావాలంటే మనము శోధించబడుతున్నాం, శ్రమల పాలవుతున్నాం, ఎటు వెళ్ళినా అవమానాలు ఎదుర్కొంటున్నాం. నీది ఒక బతుకేనా? భక్తి చేసావు, ఏం ఒరిగింది? ప్రార్థన చేసావు, ఏం జరిగింది? మందిరానికి వెళ్ళావు, ఏం జరిగింది అనేవాళ్ళు ఉంటారు. అసలు నీ దేవుడు ఏమైపోయాడు అనేవాళ్ళు ఉంటారు. దేవుని నమ్ముకోబట్టి నీకు ఈ బాధలు అనేవాళ్ళు ఉంటారు. కానీ నీవు దేవుని ప్రేమిస్తే, దేవుని ప్రేమించే గుంపులో నీవు ఉంటే, దేవుణ్ణి ప్రేమించే ఆ వరసలో నీవు నిలిస్తే నీవు ప్రతిరోజు చెప్పాల్సింది తెలుసా? నోటితో నేను ప్రేమిస్తానని చెప్పడం కాదయ్యా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎన్ని పరిస్థితులు నాకు అననుకూలంగా ఉన్నా నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనము అనుకూలంగా ఉంటే ప్రేమిస్తాం. మనుషులనైనా, వస్తువునైనా, డబ్బునైనా, ఆస్తినైనా, ఏదైనా సరే అనుకూలంగా ఉన్నంత వరకు ప్రేమిస్తాం. మనకు అనుకూలంగా మాట్లాడితే ప్రేమిస్తాం, మనకు అనుకూలంగా పని చేస్తే ప్రేమిస్తాం, మనకు అనుకూలంగా ఏదైనా తీసుకొస్తే ప్రేమిస్తాం. కానీ ఒకవేళ నీకు అనుకూలంగా లేకపోయినా నీవు ప్రేమించే గుంపులోనే నిలబడదువు కాక. ఈ రోజున మనం అందరం దేవుడిని ప్రేమించడం అని అంటే ఆయన ఫోటో ఎదురుగా పెట్టుకొని, ఫోన్లో ఆయన ఫోటో చూసుకొని కళ్ళు మూసుకొని ఒక నిమిషం దండం పెట్టుకోవడం కాదు. నీ జీవితాంతం వరకు, నా జీవితాంతం వరకు ఆయనను గురించి ప్రకటిస్తూ, ఆయన గురించి సాక్ష్యం చెబుతూ, ఆయన గురించే జీవించే వ్యక్తులుగా మనము ప్రేమించే వారిగా మార్చబడదుము గాక. మరొక మాట చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథంలో 18వ కీర్తన ఒక మాట ఉంటుంది, చూడండి ఒకసారి. 18వ కీర్తన త్వరగా నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన ఈ అంశాన్ని ముగిస్తాను. మొదటి వచనం చూడండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? దేవా నీవే నాకు ఏంటిది? ఆయనే నీ బలం, నా బలం. మనం కండబలం చూసుకుంటాం, అండబలం చూసుకుంటాం, డబ్బు బలం చూసుకుంటాం, పలుకుబడి బలం చూసుకుంటాం, ఉద్యోగ బలం చూసుకుంటాం, ఆస్తి బలం చూసుకుంటాం, ఏదైనా సరే లోకంలో ఉన్న బలం చూసుకుంటాం. కానీ దావీదు ఏం చూసుకుంటున్నాడు తెలుసా? యెహోవా నీవే నా బలమయ్యా, అందుకే నేనేం చేస్తున్నా? నిన్నే ప్రేమిస్తున్నాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున నీ బలం ఎవరు చెప్పండి గట్టిగా? ఆయన నీ బలముగా ఈ రోజు నుంచి నీకు మార్చబడును గాక. ఇంతవరకు మన బలం ఏదైనా ఉండొచ్చు,
ఇంతవరకు మన బలం ఏదైనా అయ్యి ఉండొచ్చు, కానీ ఈ రోజు నుంచి దేవుడే నీ బలముగా దేవుడికి నీవు మార్చబడుదువుగాక. నీవు దేవునికి నిత్యము కూడా ఆయనే బలమని చెప్పగలిగే వ్యక్తిగా నీవు మార్చబడుదువుగాక. అలా మార్చబడితే నీవేం చేయాలి? అక్కడ దావీదు ఏం చేశాడు? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చాలా మాటలు నేను సిద్ధపరచుకున్నాను, కానీ ఇవన్నీ చెప్పను, కానీ క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయనను నీవు ప్రేమిస్తే అసలు నువ్వు ఎలా ఉండాలి? ఆయన ప్రేమించేవారు ఎలా ఉంటారు? మరొక మాట చూపిస్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం రాయబడిన మాట చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం అదే 31వ వచనమే. 5వ అధ్యాయం 31వ వచనం ఉన్నాను. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున నీవు ఆయనను ప్రేమిస్తే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? బలముతో ఉదయించే సూర్యుని వలె నీవు మార్చబడబోతున్నావు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున దేవుని ప్రేమించడం అని అంటే వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోవడం కాదు. దేవుని ప్రేమించడం అంటే గుడి కనపడినప్పుడల్లా కళ్ళకి చేతులు పెట్టి దండం పెట్టుకుని వెళ్ళిపోవడం కాదు. దేవుని ప్రేమించిన వారికి ఎవరెవరు నీకు శత్రువులుగా ఉన్నారో వారందరూ ఏమో అక్కడ రాసిన మాట చదవండి. యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశించెదరు. అంటే ఇంతవరకు నీ శత్రువులు ఎవరో పక్కింటి వాళ్ళు కాదు. చాలాసార్లు చెప్తాను కదా, నీ శత్రువులు నీతో పాటు ఉన్నవాళ్ళు కాదు, నీతో పని చేసేవాళ్ళు కాదు, నీ ఇంటి ఇరుగు పొరుగు వారు కాదు. నీకు వ్యతిరేకంగా నీ ఆత్మ జీవితాన్ని పోగొట్టాలని ప్రయత్నించే నీ శత్రువులందరూ కూడా నశించుదురుగాక. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని, నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేయాలని, నీవు బలముతో ఉదయించే సూర్యునిగా మార్చబడకుండా నిన్ను చీకటిగా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు శత్రువు. ఆ శత్రువు ఈ రోజు నుంచి నశించబోతున్నాడు. ఎలా నశిస్తాడు? నీవు దేవునిని ప్రేమించే వ్యక్తిగా మార్చబడితే. ఆమేన్ చెప్పండి. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకే తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకా మనం గమనించుకుంటూ వెళ్తే దావీదు అంటున్నాడు, నీవే నా బలం, నేను నిన్ను ప్రేమిస్తాను. ఇక్కడికి వస్తే మనం చదివిన మాటలు ఏముందో తెలుసా? అయ్యా ఇదిగో నిన్ను ప్రేమించే వారందరూ కూడా నల్లటి చీకటి మబ్బులాగా ఉంటారు అని రాస్తుందండి. ఆయన్ను ప్రేమించేవారు ఎవరైతే ఉంటారో, ఆయనను ప్రేమించేవారు ఎవరైతే ఉంటారో, ఆయనను ప్రేమించేవారు ఎవరైతే ఉంటారో వారు బలముతో ఉదయించే సూర్యుని వలె ప్రకాశించబోతున్నారు. ఈ రోజున అట్టి ప్రకాశం మన జీవితంలో కలగాలండి. బలముతో ఉదయించే సూర్యుడు అంట ఎలా ఉంటాడు? బలముతో ఉదయించే సూర్యుడిని మనం ఒకసారి మిట్ట మధ్యాహ్నం అయిన తర్వాత ఒకసారి నేరుగా చూడగలుగుతామా? ఉదయకాలం అప్పుడప్పుడే వస్తున్న సూర్యుడిని చూస్తాం. చక్కగా అందంగా ఎరుపు రంగులో రూపుదిద్దుకుని పైకి వస్తూ ఉంటాడు. అలా పైకి వచ్చినప్పుడు చూస్తాం, ఫోటోలు దిగుతాం, చక్కటి ఆకారంగా ఉంటుంది. కానీ బలముతో ఉదయించిన మధ్యాహ్నకాల తేజస్సుగా మార్చబడిన తర్వాత చూడడానికి కూడా మన కళ్ళు చాలవు, చూడలేం. ఈరోజు నీ బ్రతుకు ఎలా మార్చబడుతుందో తెలుసా? ఆయన ప్రేమిస్తే, ఆయన ప్రేమించే నీ కుటుంబం ఎలా మార్చబడుతుందో తెలుసా? ఆయన ప్రేమిస్తే నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ కలిగిన సమస్తం ఎలా మార్చబడుతుందో తెలుసా? నీవు బలముతో ఉదయించే సూర్యుని వలె మార్చబడబోతున్నావు. ఆయన ప్రేమించాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన ప్రేమించాలి. ఇంతవరకు వారిని ప్రేమిస్తున్నాం, డబ్బు ఇచ్చే వాళ్ళని ప్రేమిస్తాం, అప్పు ఇచ్చే వాళ్ళని ప్రేమిస్తాం, ఏదైనా మనకు కొంచెం ఆహారం పెట్టేవాళ్ళను, కూర ఇచ్చేవాళ్ళను, వసతులు సమకూర్చే వాళ్ళని ప్రేమిస్తాం. కానీ వీటిని ప్రేమించడం ద్వారా మనం ఉదయించట్లా. దేవునిని ప్రేమించే గుంపులో నీవుంటే బలముతో ఉదయించే సూర్యుని వల్ల నీవు ప్రకాశించుదువుగాక. మరొక మాట చూపిస్తాను చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట ఏముంటుంది అక్కడ? దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున జరిగించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. నీవు ఆయన్ని ప్రేమిస్తే, నీవు ఆయన్ని ప్రేమించే గుంపులో ఉంటే, నీవు దావీదు వలె నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనగలిగితే
ఆ భక్తుడు పలికినట్లుగా, యోహాను ఆ సువార్త మనం చదివిన మాటలు పేతురు పలికినట్లుగా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని నీవు అనగలిగితే బలముతో ఉదయించే సూర్యునిగా నీవు మార్చబడతావు. నీవు ఆయన్ని ప్రేమిస్తే ఆయన నీకు మేలు కలిగేటట్లుగా సమస్తమును సమకూడి జరిగేస్తాడు. ఆమెను చెప్పండి. ఏది కొదువుగా ఉందనుకుంటున్నావు? ఇంట్లో ఇది లేదు, అది లేదు, ఒంట్లో ఇది లేదు, నాకు సంతానం కలగలేదు, నాకు ఒకవేళ ఇదిగో ఈ ఇబ్బంది నుంచి బయట పడలేదు అని అనుకుంటున్నారేమో. మీరు ఈ రోజు నుంచి ఈ వాగ్దానం మీద మీరు చేయి పెట్టుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఈ మాటలన్నిటిని మీరు ఆ రెఫరెన్స్లైనా కనీసం రాసుకొని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాటి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసుకోండి. మీ జీవితాల్లో మీరు మునుపెన్నడు చూడని ఆశ్చర్యకార్యాలు మీ జీవితాల్లో నా ప్రభు జరిగించునుగాక. మీరు బలముతో ఉదయించే సూర్యునిగా మార్చబడతారు. మీరు మీ కుటుంబంలో ఏది జరగలేదు అనుకుంటున్నారో ఆయన ప్రేమిస్తే చాలు, మీ కుటుంబంలో దేవుడు ఆశ్చర్యమైన బాహుచాప అద్భుతాలు జరిగించునుగాక. అలా జరిగించాలి అని అంటే నీవేం చేయాలి? ఇదంతా బాగానే ఉంది కదా. దేవుని ప్రేమించడం తేలికే. దేవుని సందులో ప్రేమిస్తే మన బలముతో ఉదయించే సూర్యుని వల్ల మార్చబడడం తేలికే. దేవుని ప్రేమిస్తే మన అవసరతలు తీర్చబడడం తేలికే. సమస్తము సమకూడి జరుగుతాయి అనడం తేలికే. ఇంతకీ ఇది ఎలా జరుగుతుంది? మనం ఏం చెయ్యాలి? ఏం చేస్తే దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమించిన మనకి కార్యాలు చేస్తాడు? చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఇంకొక మాట చూపించి నేను ముందుకు వెళ్తాను. రాయండి. దేవుడు నీకు ఏదైతే సిద్ధపరుస్తున్నాడో, ఈరోజు మీరు ఏదైతే దేవుడు నీకు సిద్ధపరిచాడో అది నీ కంటికి కనబడకపోయినా పర్వాలేదు, చెవులకు వినబడకపోయినా పర్వాలేదు, హృదయానికి గోచరం కాకపోయినా పర్వాలేదు, కానీ ఒకేసారి ఇవన్నీ నీవు చూచేటట్లు నా దేవుడు చేయునుగాక. ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు ఒక్కొక్కసారి మన కంటికి కనబడవు. ఇది దేవుడు చేశాడండి అంట. మనం ఒక్కొక్కసారి దేవుడు నా పట్ల ఈ కార్యం జరిగించాడండి, అసలు ఇది జరుగుతుంది అనుకోలేదండి, ఈ పని నేను చేస్తాను అనుకోలేదండి, ఈ పనిలో నేను ముందుకు వెళ్తాను అనుకోలేదండి, కానీ నా దేవుడు కార్యాన్ని చేశాడని అంటారు. చూసారా? ఆయన ప్రేమించే మీ జీవితంలో మీ కంటికి కనబడని, మీ చెవులకు వినబడని, మీ హృదయాలకు గోచరము కానీ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నా దేవుడు ఈ రోజు నుంచి ప్రారంభించునుగాక. ఈ రోజు నుంచి నా దేవుడు ప్రారంభించునుగాక. మరొక మాట చూపించి మీకు అంశంలోకి వెళ్తాను. చూడండి, కీర్తన 97వ కీర్తన 10వ చరణం. వాళ్ళు కొంచెం రెఫరెన్స్లు ఎక్కువైనట్టున్నాయి, కొంచెం చూడండి. 97వ కీర్తన 10వ చరణం. ఇది మొట్టమొదటి మాటలకు మనం వచ్చాం. ఈ మూల వాక్యని మనం వింటున్నాం. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా, నిన్ను నేను ప్రేమిస్తున్నా అన్నాడు. దావీదు దగ్గరికి వెళ్తే దావీదు అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. అసలు ప్రేమించేవారు ఎలా ఉంటారు అని మనం చూసిన దాంట్లో బలముతో ఉదయించే సూర్యులుగా ఉంటారు దేవుని ప్రేమించేవారు. దేవుని ప్రేమించేవారు వారికి సమస్తం సమకూడి జరుగుతాయి. దేవుని ప్రేమించే వారికి దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరం కావు. ఎక్కడి వరకు దేవుడు చేసే కార్యాలు అవన్నీ అలా ఉంటాయని మేము వింటూ వచ్చాం. ఇంతకీ దేవుడు మనకి కార్యాన్ని చెయ్యాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు చదవండి 97:10. వినండి. యెహోవాను ప్రేమించువారులారా, చెడుతనమును మీరు అసహించుకోవాలి. ఆమెను చెప్పండి. మొట్టమొదటి మాటని మీరు అంకేసి రాసుకోండి. దేవుని మనం ప్రేమించే వారమైతే మనము చెడుతనాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలి. వాంతిని అసహించుకుంటాం, అవునా కాదండి? వాంతిని అసహించుకుంటాం. ఎవరైనా బురదలో పడ్డారనుకోండి, పట్టుకోవడానికి అసహించుకుంటాం. దేవుడు వీటి గురించి చెప్పట్లా, చెడుతనమును అసహించుకోండి. ఏది మనలో చెడు అనేది ఉంది, చెడు అనేది ఏది దేవునికి సమీపం కాకుండా ఆటంకపరుస్తుంది, చెడు అనేది ఏది మనల్ని దేవునికి సమీపంగా ఉండకుండా దూరం చేస్తుంది. ఈరోజు నీ మాటలు వింటున్న మనం యోహాను సువార్తలో పేతురు గారిని ఒక్కరిని అడిగాళ్లే, మా అమ్మని కాదు, మేము ఎప్పుడు ఆయన్ని ప్రేమిస్తున్నాం అని అనుకుంటున్నాం, ప్రేమిస్తున్నాం అని చెబుతున్నాం,
ప్రేమించేదా యేసురాజా అని పాట పాడుతున్నాం. నిన్నే నేను ప్రేమిస్తాను అని పాడుతున్నాం. కానీ ప్రేమించిన నీవు దేవుని సందులో దావీదు వలె నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పగలుగుతున్నావా? ఆయన ప్రేమించే వారిని ఆయన బలముతో ఉదయించే సూర్యుని వలె చేస్తాడని వింటున్నాం. ఆయన ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున జరిగించే వారికి మేలు కలగడానికి సమస్తం సమకూడి జరిగిస్తున్నాడు అని వింటున్నాం. అవును, నాకు సమస్తం జరిగిస్తాడు, నేను ప్రేమిస్తున్నా అని అనుకుంటున్నాం. అందరితో సరిపెట్టుకుంటున్నాం. ఆయన్ని ప్రేమిస్తున్నా, అవసరం తీర్చబడింది. ఆయన్ని ప్రేమించా, నాకు ఒక ఉద్యోగం వచ్చింది. ఆయన్ని ప్రేమించా, నాకు ఒక పని దొరికింది. ఆయన ప్రేమించా, నేను చక్కగా కుటుంబాన్ని కట్టుకుంటున్నా, అప్పులు తీర్చుకుంటున్నా, కుటుంబంలో నేను ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబడుతున్నా. సరిపోయిందా? ఆయన్ని ప్రేమించే వారికి దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కాబట్టి వింటూ వస్తున్నాం. ఎన్నో కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో, ఇక్కడ కూర్చుని మనందరి జీవితంలో ప్రభు చేశాడు. వాటి గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాం, ఒక కానుక వేసుకుని వెళ్ళిపోతున్నాం. దేవుని ప్రేమిస్తే నీవు చెప్పే సాక్ష్యంతో ఆయన మహిమపరచబడుతున్నాడు. కానీ కానుక వేసేసి అక్కడితో ఆయనకి నీకు బంధం తెగిపోయింది అని అనుకోకూడదు. నీవు ఆయన ప్రేమించిన నీవు నీ ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి ఆగేంత వరకు, ఈ తుది శ్వాస విడిచేంత వరకు కూడా నీవు ఆయనను ప్రేమిస్తూనే ఉందువుగాక. ఆయన ప్రేమించడం అంటే ఏదో మొక్కుబడి చేసుకోవడం, మొక్కు చెల్లించుకోవడం కాదు. ఆయన్ని ప్రేమించిన నీవు నిబంధన చేసుకోవాలి. అయ్యా, నా జీవితాంతం వరకు, నా తుది శ్వాస విడిచేందుకు నేను నిన్ను ప్రేమిస్తా. భార్యాభర్తలకి వివాహం చేసేటప్పుడు ప్రమాణాలు చేస్తారు. ఆ ప్రమాణాలు చేసేటప్పుడు ఏమంటారు తెలుసా? కలిమి ఎందైనా, లేమి ఎందైనా, ఆరోగ్యం ఎందైనా, అనారోగ్యం ఎందైనా, ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్ను ప్రేమించి నీకు లోబడి నీకు ఈ విధంగా బ్రతుకుతా అని ఒక నిబంధన చేసుకుంటారు. ఆ నిబంధన కొన్నిసార్లు మర్చిపోతారు. మనుషులం కదండి. కొన్నిసార్లు భార్య భర్తలు చేసుకుని నిబంధన మర్చిపోతారు. అనారోగ్యం వచ్చిందా, నేను చూడాలా, నేను పట్టించుకోవాలా, నేను చెయ్యాలా అని కొన్నిసార్లు దాటేసుకుంటూ వెళ్తారు. కానీ నీవు మనుషులతో కాదు నిబంధన చేసేది, దేవునితో నిబంధన చేసావు. నేను నిన్ను ప్రేమిస్తానని. ఈ రోజుని ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ప్రేమించే గుంపులో స్థిరపరచబడుదురుగాక. నా ఆశ, నా వాంఛ ఏంటో తెలుసా? మీరేదో కానుక ఇవ్వాలనో, లేదా గోపురం కట్టాలనో కాదు, పొగడాలనో కాదు. మీరందరూ కూడా సార్వత్రిక సంఘముగా దేవుని ఎదుట నిలబడాలి. ఆమెను చెప్పండి. దేవుని ఎదుట మచ్చ, ముడత, డాగు, కళంకు లేని వారిగా నిర్దోషులుగా మీరు నిలబడుదురుగాక. అలా నిలబడాలంటే మీరు లోకాన్ని ప్రేమిస్తే దేవుని ఎదుట నిలబడలేరు. పాపాన్ని ప్రేమిస్తే దేవుని ఎదుట నిలబడలేరు. అతిక్రమాన్ని ప్రేమిస్తే దేవుని ఎదుట నిలబడలేరు. దేవుడిని మాత్రమే ప్రేమించే గుంపులో ఉండాలి. ఏమండి, మాకు ఎలా కుదురుతుంది? దేవుని ప్రేమించడం మాకు ఎలా వీలవుతుంది అని మనం అనుకుంటాం. కానీ దేవుని ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుడిగా ఉంటారు. దేవుని ప్రేమించేవారు బలహీనత వచ్చినా లెక్క చేయరు. దేవుని ప్రేమించేవారు నష్టం వచ్చినా లెక్క చేయరు. ఒక మాట చెప్పనండి, దేవుడు మమ్మల్ని ప్రేమించి ఈ పరిచయను అప్పగించాడు కదా. ఈ పరిచయలోకి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ నిలబడి నేను ఆ మాట దేవుని గురించి నేను అనకూడదు, కానీ ఎన్ని నష్టాలు వచ్చినాయో తెలుసా? ఎంత నష్టపోయాం తెలుసా? డబ్బుగా నష్టపోయాం, ఆరోగ్యపరంగా నష్టపోయాం, బంధువులందరి ఎదుట. ఇప్పుడు ఆ మాట నేను చెప్పకూడదు అన్నాను కదా. అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర వడ్డీలు కూడా కట్టలేని స్థితిలో, వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేని స్థితిలో ఉన్నాం. అయినా సరే దేవుని విడిచిపెట్టం. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు మనల్ని దేవుడు పరీక్షిస్తాడు. ఆయన దరిద్రుడై కాదు, మన కోసం దరిద్రుడయ్యాడు, మనల్ని ధనవంతులు చేయాలని. మనం ఏమనుకుంటామంటే ఆయన పేదవాడు అనుకుంటాం, ఆయన సమస్తం ఎరిగినవాడు. కానీ తగిన కాలమందు రాసింది కదా పరిశుద్ధ గ్రంథంలో, తగిన కాలమందు హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల క్రింద నీవు ఏమై ఉండాలి? దీన మనసుకు. మనం అలా కాదు, అయ్యా ఇప్పటికిప్పుడు నా కార్యం జరగాలి, ఇప్పటికిప్పుడు నా అప్పులు తీరిపోవాలి, ఇప్పటికిప్పుడు నాకు ఉన్నటువంటి రోగం కుదిరిపోవాలని మనం అనుకుంటాం. కానీ దేవుడు చేస్తాడండి, చేయడానికి కాదు. కానీ ఆయన తగిన కాలమందు చేసేంతవరకు ఎదురు చూడాలి. ఆస్తి నష్టపోయినా, ఆరోగ్యపరంగా నష్టపోయినా, అవమానాలకరంగా మమ్మల్ని ఒకవేళ ఇచ్చిన వాళ్ళు అన్నా సరే ఎక్కడ కూడా మేము దేవుడిని దూషించలేదండి. ఎందుకయ్యా మమ్మల్ని ఎన్ని బాధలు పెట్టావు, ఎందుకు మమ్మల్ని ఎంత కష్టం బాలు చేసావు అని ఎప్పుడు కూడా అలా ఎందుకు చెప్పనండి. ఆయన్ని ప్రేమిస్తున్నాం,
ఆయన్ని ప్రేమించే నీవు నేను చిన్న కష్టం వస్తే ఆయన దూషించేవారిగా మనం ఎందుకు మాట్లాడాలి? చిన్న నష్టం వస్తే ఆయన దూషించేవారు ఎందుకు మాట్లాడాలి? ఒకవేళ మనకు పని జరగలేదా, దేవుడు లేడండి నాకు ఉంటే ఈ పని జరిగేది అని మనం ఎందుకు అనాలి? ఆయన నువ్వు ప్రేమించు, నిన్ను బలముతో ఉదయించే సూర్యుడిగా చేస్తాడు. ఆమెను చెప్పండి. ఆయన నువ్వు ప్రేమించు, ఆయన నీకు కావలసిన ప్రతి ఒక్క సమకూర్చి, ఆయన నీకు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. ఆమెను చెప్పండి. ఆయన నువ్వు ప్రేమిస్తే ఆయన నీ కొరకు చేసే కార్యాలు ఎన్నని చెప్పగలుగుతాం? అవి నీ కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరము కావు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క మాట చెప్పనండి, దేవుని సన్నిధిలో ఆయన కోసం మనం నిలబడితే చాలండి. కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితులు, కష్టాలు, నష్టాలు, రోగాలు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నా దేవుడు అక్కడ నిలబడి వాటినన్నిటిని జయించగలిగిన శక్తిని నీకు అనుగ్రహించునుగాక. నీవు ఆయన ప్రేమిస్తే ఆ కార్యం చేస్తాడు. నీవు ఆయన ప్రేమిస్తే ఆయన నీ పక్షాన్ని నిలబడతాడు. నీవు ఆయన్ని ప్రేమిస్తే ఆయన నీ జీవితంలో నువ్వు ఊహించని కార్యాలు జరిగించబోతున్నాడు. అలా చేయాలంటే నీవు మొట్టమొదటి చేసిన పనిని తెలుసా? చెడుతనమును విసర్జించాలంటే విడిచిపెట్టేయాలేక. ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం, ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందుకున్నాం. ఇప్పుడు చాలామంది మన మందిరంలో నమ్మి బాప్తిసం పొందుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా పొందుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్క మాట చెప్పనా, బాప్తిసం మనం పొందుకోవాల్సింది ఏదో మేలు కలుగుతుంది అనే దానికోసం కాదు. నా ఆత్మ దేవునిలో భద్రపరచబడాలి. ఆమెను చెప్పండి. దానికోసమే మనం బాప్తిసం పొందుకోవాలి. ఏ రోజున ఎప్పుడు ఎలా మన పరిస్థితి ఉంటుందో తెలియదండి. ఈరోజు మనం కన్నుల ముందు కనబడిన వాళ్ళు కాసేపులో కనుమరుగైపోతున్నారు. ఈ రోజున ఎన్నిసార్లు ఇలా చెప్తున్నా అనుకోవచ్చు మీరు, సావుకులు కదండి అలాగే చెప్తారు, భయపెడతారు. భయపెట్టడం కోసమో భ్రమ పెట్టడం కోసం కాదండి, మీ ఆత్మ రక్షించబడాలి. ఆమెను చెప్పండి. మీ ఆత్మ నరకం నుంచి తప్పించబడాలి. ఆమెను చెప్పండి. మీరు నిత్యత్వానికి వారసులుగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. మీరు దేవుని ప్రేమించే వారిగా మార్చబడుదురుగాక. ఒకవేళ బాప్తిసం పొందుకున్న తర్వాత కూడా అపవాది ఏం చేస్తాడు తెలుసా? మరలా ఒకప్పుడు ఆలోచనలు జ్ఞాపకం చేస్తాడు. ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు భక్తుడు అయిపోయావా? ఒకప్పుడు ఎలా జీవించావు, ఇప్పుడు పరిశుద్ధుడు అయిపోయావా అని మనల్ని ఎత్తి పాపాన్ని ఎత్తి చూపిస్తుంటాడు. అప్పుడు కూడా మనం ఏం చేయాలి తెలుసా? నేను నా దేవుడిని ప్రేమిస్తున్నా, ఆయన రక్తం చేత నన్ను కడిగాడు, నువ్వు నన్నేం చేయలేవని వాడిని ఎదిరించగలిగిన శక్తి మీకు దయచేయబడును గాక. ఈరోజు ఎన్నోసార్లు అండి భయపడిపోతాం, ఒక మాటకు భయపడిపోతాం, చిన్న అవమానానికి భయపడిపోతాం, చిన్న నష్టానికి భయపడిపోతుంటాం. ఈ రోజున దేవుని సన్నిధిలో ఎదుగుతున్న నీవు దేవుని ప్రేమిస్తే నీవు దేనికి భయపడనక్కర్లేదు. నీవు దేవునిలో నిలిచే వ్యక్తిగా మార్చబడదువు గాక. చెడుతనాన్ని అసహించుకోవాలి. దానిలో ఒక మాట చూపిస్తాను చూడండి. యోబు గ్రంథంలో రాసిన మాట 11వ అధ్యాయంలోకి రండి ఒకసారి. త్వరగా నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. యోబు గ్రంథం 11వ అధ్యాయం 14, 17 వచ్చిన 14 నుంచి చూడండి ఒకసారి. చదవండి. పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల, కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, స్థిరపడి ఉందువు, మరచెదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది. గట్టిగా ఆమె చెప్పండి. ఎప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సుగా ప్రకాశిస్తుంది. పైన వచనాలు 14 నుంచి మనం చదివాం. 14, 15, 16 మరలా చదవక్కర్లేదు. కానీ ఆ వచనాల్లో ఏముందో తెలుసా? ఆ వచనాల్లో ప్రతిదీ కూడా మన బ్రతుకు మధ్యాహ్న కాలంగా మార్చబడాలంటే దానికి ముందు షరతులు. ప్రభు ప్రతిసారి మనం రూపాంతరం చెందడానికి, పరిశుద్ధపరచడానికి మనం ఏదో వచ్చాం, ఆశీర్వాదం కోసం 4 మాటలు విన్నాం, సరిపెట్టుకున్నాం, కానుక వేసుకున్నాం, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాం అని ఆ గుంపులో కాదు మనం ఉండాల్సింది. నీవు దేవుని ప్రేమించాలి. ఆమెను చెప్పండి. నీవు రూపాంతరం చెందాలి. ఆమెను చెప్పండి. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సుగా మార్చబడునుగాక. అలా మార్చబడాలంటే చెడుతనమును విసర్జించాలి. నీ గుడారములను దుర్మార్గతను దూరంగా తొలగించుకోవాలి. మరొక మాట పైన ఏం రాసింది 14 ప్రారంభంలో? పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవేం చేయాలి? విడిచిపెట్టి పారిపోవాలి. గట్టిగా ఆమెను చెప్పండి. మనందరూ తెలిసిన మాట మీకు జ్ఞాపకం చేయనా? యోసేపు పాపమును ప్రేరేపిస్తుంది, పాపం చేయమని. ఏం చేశాడు? అక్కడి నుంచి
విడిచిపెట్టి పారిపోయాడు. ఎన్నోసార్లు కొన్నిసార్లు మనకు కూడా కొన్ని విషయాల్లో పాపం అనే మనసు మనల్ని ప్రేరేపిస్తుంది. కొన్నిసార్లు లంచం అనే మనసు మనల్ని ప్రేరేపిస్తుంది, అది పాపమే. కొన్నిసార్లు ఒక చిన్న అబద్ధం, అది పాపమే. ప్రకటన గ్రంథంలో రాస్తుంది, అబద్ధికులు, భయస్థులు, ఇలాంటి పనులు చేసే వాళ్ళందరూ కూడా నరక గుండానికి పాత్రులు అని రాస్తుంది. ఈ రోజున పాపం అనేది ప్రతిరోజు మనకి ఎందుకు వినపడుతుందో తెలుసా? అయ్యో పాపం అని కాదు. ఈ పాపం అనే మాట, పాపం నీ చేతిలో ఉన్నప్పుడు నీవు దాన్ని చూసి విడిచిపెట్టు. నీ గుడారంలో దుర్మార్గం దూరంగా తొలగించు. గుడారం అంటే ఇదే, దేహం. దేహంలో గుడారం ఏముంది? దుర్మార్గతలు మనకు తెలిసిన మాటలే. మార్కు సువార్త 7:21, గలతీ పత్రిక 5:19 మనకు కనబడుతుంటాయి. శరీరములో ఉన్నటువంటి క్రియలు, మనుష్యుని ఆలోచనలు పాడు చేసే ఆలోచనలు, ఇవన్నిటిని నీ గుడారంలో దాచిపెట్టుకోక, కప్పుకోక, ఒప్పుకొని నీవు విడిచిపెట్టగలిగితే, చెడుతనాన్ని నీవు విసర్జించగలిగితే, నా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నీవు దేవుడిని ప్రేమించవన్న గుంపులో ఉంటావు. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే ప్రకాశమానంగా వెలుగునుగాక, ప్రకాశమానంగా దేదీప్యమానంగా వెలుగునుగాక. ఈరోజు నీ మాటలు వింటాను. మన జీవితంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. మన బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సుగా ప్రకాశించాలంటే పాపం నీ చేతిలో ఉండడం చూచి నువ్వు విడిచిపెట్టావు. గుడారంలో దుర్మార్గతను దూరంగా తొలగించు. అతిక్రమం చేయవారులారా నా యొద్దను తొలగిపోండి అని అన్నాడు. ఈ రోజున మనం అతిక్రమంతో ఉంటే దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడు? మనం ఎలా ప్రేమించగలుగుతాం? ఈ రోజున ఎందుకో ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ప్రేమిస్తున్నావా? పేతురుని అడుగుతున్నాడు, నీవు ప్రేమిస్తున్నావా? అదే మాట మిమ్మల్ని, నన్ను అడుగుతున్నాడు, నీవు ప్రేమిస్తున్నావా? నీవు ప్రేమిస్తే బలముతో ఉదయించే సూర్యుడిగా ఉంటావు. నీవు దేవుడిని ప్రేమిస్తే ఆయన నీ కొరకు దాచిన సిద్ధపరిచిన మేలిస్తాడు, సమస్తం సమకూరుస్తాడు. నీవు దేవుడిని ప్రేమిస్తే ఆయన చేసే కార్యాలు చెవులకు వినబడవు, కంటికి కనబడవు, హృదయానికి గోచరం కావు. ఇంతకీ ఏం చెయ్యాలయ్యా ఇవన్నీ జరగాలంటే? చెడుతనాన్ని నీవు విసర్జించాలి. గట్టిగా ఆమెను చెప్పండి. విసర్జిస్తున్నావా? కొన్నిసార్లు మనది కాదు వస్తువు అక్కడ కనబడుతుంది, విసర్జిస్తున్నావా? మొన్న ఒక చోట అండి, మా తాతయ్య గారులది వెంకటాపురంలో బైబిల్ మిషన్ మందిరంలో మా తమ్ముడు అవుతాడు, వారికి పెళ్ళి అయితే వెళ్ళాం. ఎవరిదో ఇంత చిన్న పిల్లలది గాజు అండి, బంగారపు గాజు. అది ఎవరు బారేసినారో తెలియదు, అసలు పిల్లలు ఎవరు కనపడలా. నేనేమనుకున్నా అంటే ముందు రబ్బర్ అనుకున్నా, నాకు కనపడినప్పుడు రబ్బర్ అనుకొని తీసుకొని పట్టుకుంటే గట్టిగా ఉంది. ఇదేంటి గట్టిగా ఉందని చెప్పి మామూలుగా నేను ప్లాస్టిక్ అలాంటివి కొన్ని చూస్తుంటా, వాషర్లాగా పనిచేస్తే ఇలా అడిగి చూస్తుంటా. అలా చూస్తుంటే బంగారంలాగా కనపడింది. ఎవరిదని అడుగుతాం? ఎవరిదని అడిగితే ఇప్పుడు ఒకరిని అడిగా అనుకోండి, వారిది కాపని ఏమంటారు? వాస్తవం చెప్తున్నారండి అని నాకు మనసులో అనిపించింది. ఎవరైనా పోయిందని చెప్తే వాళ్ళకి ఇద్దామని నా చేతిలో పట్టుకున్నా. ఎవరు పోయిందని చెప్పట్లా. ఇక అప్పుడు తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య ఇది ఎవరిదో తెలీదు, మరి ఎవరిదని అడుగుతావు నాకు తెలియదు, మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు కదా వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి తాతయ్య చేతిలోకి ఇచ్చేసి వచ్చేసాను. ఈ రోజున మనది కానిది ఏదైనా మన కంటబడినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? అది 10 రూపాయల నోటు కావచ్చు, రూపాయి బిళ్ళ కావచ్చు, అది ఎంత బంగారం కావచ్చు, మనది కానిది మనము ఏం చేయకూడదు? ముట్టుకోకూడదు. ఆఖాన్ ఏం చేశాడు? యుద్ధంలో మనం జయం పొందాలంటే ఏది మీరు ముట్టుకోవద్దు. మీరు యుద్ధంలో జయం పొందాలంటే మీరు ఏది అపవిత్రమైనది ఏది ముట్టొద్దు అని అంటే షినారు వస్త్రాన్ని చూశాడు, బంగారు వెండి కమ్ములను చూశాడు, జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టాడండి? గుడారంలో గొయ్యి తీసి దాచిపెట్టాడు. తర్వాత ఏముందో తెలుసా? తను చేసిన ఒక్క పనికి తన ఒక్కడికి కాదు, కుటుంబం అంతటికి శాపం వచ్చింది. ఈ రోజున దేవుని నీవు ప్రేమిస్తే చెడుతనను విసర్జించాలి. నీది కానిది ఏది నీ దగ్గర కానీ, నాది కానిది ఏది నా దగ్గర కానీ ఉండకూడదు. ఈ రోజున మన కష్టాన్ని దేవుడు దీవిస్తాడండి. చెడుతనాన్ని విసర్జిస్తే చాలు, నిన్ను దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు, బలముతో ఉదయించే సూర్యుడిగా చేస్తాడు. ఆయనను ప్రేమించే నీకు ఏది తక్కువ కాకుండా సమస్తము సమకూడి జరిగిస్తాడు. ఈ రోమపత్రిక 8:28 మర్చిపోవద్దు. ప్రతిరోజు మీరు చేయబెట్టి ప్రార్థన చేసుకోండి, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, సమస్తము సమకూడి జరిగేటట్లు చేయమని అడగండి. దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఆయన ప్రేమిస్తే నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా దేవుడు చేయబోతున్నాడు. అయితే నువ్వేం చేయలేదు? మొట్టమొదటిది ఏం చేయాలి? చెడుతనమును
విసర్జించాలి. మనది కానిది ఏది మనం ముట్టకూడదు. మరొక మాట చెప్తాను చూడండి. అదే పరిశుద్ధ గ్రంథంలో యోహాను పత్రిక, సమయం అయిపోయింది, ఒకసారి త్వరగా చూడండి. 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నారు, అందరు చూడండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుడిని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. అర్థమైందండి? చదవండి. తన సహోదరుడిని ప్రేమించువాడు, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అభ్యంతర కారణమేమీ లేదు. ఇది మనం రెండోదికి ఏం చేయాలో తెలుసా? మనం ఆయన ప్రేమిస్తే మొట్టమొదటిది చెడుతనాన్ని విసర్జించాలి, రెండవదిగా నీ సహోదరులను నీవు ప్రేమించాలి. ఆమెను చెప్పండి. ఇప్పుడు నేను ప్రేమిస్తున్నానండి నా సహోదరులను అనుకుంటాం. అనుకున్న మనమంట తన తోటి సహోదరులు, అంటే తోటి సహోదరులు తోడబుట్టిన వాళ్ళ గురించి కదా నేను చెప్పేది. ఇక్కడ మనం అందరం సంఘంలో అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, తల్లి బిడ్డలుగా ఉన్నాం. మనం ఒకరికొకరికి పడకపోతే ఆలోచించండి. ఒకరికొకరికి ఒకవేళ భేదాభిప్రాయాలు ఉంటే నీ తోటి వారిని నువ్వు ప్రేమించకపోతే నువ్వు దేవుడిని ఎలా ప్రేమిస్తావు? అది దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న నీ సహోదరుడిని నువ్వు ప్రేమించలేకపోతే, కలిసి ప్రార్థన చేసే నీ సహోదరుని నీవు ప్రేమించకపోతే నీవు దేవుని ఎలా ప్రేమిస్తావు? ఒకవేళ వాళ్ళు పేదవాళ్ళు కావచ్చు, బలహీనులు కావచ్చు, ఒకవేళ వాళ్ళకి ఏ తలాంతులు లేకపోవచ్చు, అయినా నేను వారిని ప్రేమించాలి. గట్టిగా ఆమెను చెప్పండి. నీ సహోదరుని నీవు ప్రేమించాలి. అదే పత్రికలో కొంచెం పేజీ తిప్పి చూడండి, 4వ అధ్యాయం 20వ వచనంలో, 4:20 చూడండి. ఎవడైనను చూసారా మాట? ఎవరైనా నేను దేవుని ప్రేమిస్తున్నాను డప్పు కొట్టుకుంటాం. కానీ దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పినవాడు తన సహోదరుడిని ఒకవేళ ద్వేషిస్తే వీడా నీచుడండి, వీడా దుష్టుడండి, వీడా పనికిరానుడండి అని అన్నాం అనుకోండి, అప్పుడు ఎవరు నేను అబద్ధికుడును. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మన తోటి వారిని ప్రేమించాలి. అలా మనం ప్రేమిస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. చెడుతనాన్ని దీన్ని ఇంక నేను విస్తారంగా చెప్పట్లేదు, కానీ క్లుప్తంగా ముగిస్తున్నా. మనము ఆయనను నిత్యము కూడా మనం ప్రేమించే వారిగా ఉండాలి అని అంటే చెడుతనాన్ని విసర్జించాలి. ఆయన మనం ప్రేమించే గుంపులో మనం ఉన్నవారిగా మార్చబడాలంటే నీ తోటి వారిని నువ్వేం చేయాలి? ప్రేమించాలి. వారు ఎలాంటి వారైనా సరే, నీకు ఒకవేళ కీడు చేసిన వారైనా, ఒకవేళ నీ మీద వ్యతిరేకంగా మాట్లాడిన వారైనా సరే, నీవు ప్రేమించు. దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. వాళ్ళండి నన్ను ఇంత మాట అన్నారండి, నేను వాళ్ళని ప్రేమించేది, వాళ్ళండి నాకు ఎంత అపకారం చేశారండి, వాళ్ళకండి నేను ఉపకారం చేసేది అనుకోకండి. దేవుని సన్నిధిలో మనకు ప్రభువు నేర్పుతున్న మాటలంటే తెలుసా? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఇదిగో ఈ కార్యాలు జరగాలి. ఆయన ప్రేమిస్తున్నాను అన్నాడు. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? యేసయ్యను కొరడాలతో కొడుతూ తీసుకుని వెళతా ఉంటుంటే, ప్రేమిస్తున్నానయ్యా, ఎందుకు ప్రేమించను? ఇదే అధ్యాయం అంటాడు. నా చావు ఒకవేళ నాకు సమీపంగా వచ్చిన సరే నేను ప్రేమిస్తాను అన్నవాడు యేసయ్యను తీసుకుని వెళ్తా ఉంటాడు. చాటుగా వండి ఆయన వెంబడిస్తూ వెళ్ళాడండి. ఈ రోజున నీవు ప్రేమిస్తే అనుకూలంగా ఉన్నప్పుడు ప్రేమించడం, అనుకూలంగా ఉన్నప్పుడు భక్తి చేయడం కాదు, అననుకూలతలో కూడా, అననుకూలమైన పరిస్థితుల్లో కూడా నీవు దేవుడిని ప్రేమించే వ్యక్తిగానే మార్చబడదువు గాక. అందరి ముందు ఒకలాగా భక్తి చేయడం, ఎవరు లేనప్పుడు ఒకలాగా ఉండడం కాదండి. వారికి నచ్చదని చెప్పి దేవుడిని భక్తి చేయట్లేదని చెప్పుకోవడం కాదండి. మనం ఆయన ప్రేమించాలి. ఈ ప్రాణం ఉన్నంత వరకు ఆయన ప్రేమించే గుంపులో మనము చేర్చబడదుము గాక. 3వ మాట చెప్తాను చూడండి. కీర్తన గ్రంథం 26వ కీర్తన 8వ వచనం. 2 నిమిషాలు మేము రిఫరెన్స్ చెప్పి ముగించాల్సింది చూడండి. 26వ కీర్తన 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. గట్టిగా ఆమెను చెప్పండి. ఏం ప్రేమించాలని 3వ విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాడో తెలుసా? దేవుని మందిరాన్ని మీరు ప్రేమించాలి. ఆమెను చెప్పండి.
దేవుని మందిరాన్ని ప్రేమించడం అంటే చక్కగా ప్రార్థనకు వచ్చి కుర్చీలో వేసిన కుర్చీలో కూర్చోవడం కాదండి. ఏ ఒక్కరోజైనా నా దేవుని మందిరంలో నేను ఈ పని చేయాలి, నా దేవుని సందులో నేను ఈ పని నా వంతుగా చేయాలి అని మనం చేయగలగాలండి. అది ఒకవేళ దేవుని మందిరానికి కావలసిన వసతులే కానీ, దేవుని మందిరానికి కావలసిన వనరులే కానీ, ఒకవేళ దేవుని మందిరం పనిలో శుభ్రం చేసే పనే కానీ, ప్రతిదీ కూడా ఇది నా వంతు. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను కదా, చాలాసార్లు మనం విన్నాం కూడా. మీరు కొన్నిసార్లు చూసినప్పుడు రీల్స్లో మీకు కనబడుతుంది, బాగా ఉన్నతమైన స్థితిలో కలిగిన ఆమె వచ్చి మందిరం ఊడుస్తుంది. అక్కడ ఒక ఆయన అనుకున్నాడంట, పాపం పేదావిడ కాదు ఏమో, వచ్చి మందిరం ఊడుస్తాం. పేదవాళ్ళే మందిరం ఊడుస్తారండి? చెప్పండి, బేదలే వచ్చి మందిరం ఊడుస్తారా? ఒక తల్లి ఉందండి, మందిరానికి రాగానే ఆ తల్లి ఏమంటారు తెలుసమ్మా, ఉతకడానికి బట్టలు ఏమైనా ఉన్నాయా? నిజంగా ఆ మాట విన్నప్పుడు నాకు నిజంగా దేవుని ప్రేమను బట్టి చెప్తున్నానండి, దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారు, దేవుని సన్నిధిలో నిలిచేవారు ఈ విధంగా జీవిస్తారు అంటే ఆవిని గొప్పగా చెప్తున్నాను అనుకోకండి. రాగానే ఆమె అడిగే మాట తెలుసా, అమ్మా బట్టలు ఏమైనా ఉన్నాయా అంటే ఉతకడాకండి. ఈరోజు దేవుని ప్రేమించేవారు సేవకులను కూడా ప్రేమిస్తారు. తర్వాత మాట అదే 4వ మాట, దేవుని ప్రేమించేవారు చెడుతనాన్ని విసర్జించాలి, దేవుని ప్రేమించేవారు తోటి వారిని ప్రేమించాలి, దేవుని ప్రేమించేవారు దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని ప్రేమించేవారు సేవకులను కూడా ప్రేమించాలి. ఆమె చెప్పండి. ఈరోజు నీ మాటలన్నీ మనం వింటుండగా దేవుని మందిరాన్ని ఎంత ప్రేమిస్తున్నావు? దేవుని మందిరాన్ని ప్రేమిస్తే ఈ మందిరానికి అవసరతలు ఏమన్నాయో గుర్తిస్తారు కదా. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే యెరూషలేమా ఏముంది కీర్తనలో నోట, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. గట్టిగా ఆమె చెప్పండి. ఈ దేవుని మందిరం అంటే యెరూషలేం. యెరూషలేం అనగా దేవుని సన్నిధి, యెరూషలేం అనగా దేవుడి నివాసం ఉండే స్థలం. ఈ మందిరంలో ఊడ్చిన, మైకు పెట్టినా, ఈ మందిరంలో తడి పట్టేసిన, మీరు వచ్చేసరికి ఇవన్నీ శుభ్రం చేస్తారు కదండి. శుభ్రం చేసి పెట్టిన తర్వాత మీరు మామూలుగా ప్రార్థన అయిపోగానే ఎవరి దారిని వెళ్ళిపోతారు, మరలా శుభ్రం చేసుకోవాలి. అయితే దీని గురించి నేను చెప్పేది ఏంటంటే, దేవుని మందిరాన్ని నీవు ప్రేమిస్తే దేవుని మందిరానికి ఏది అవసరమో గుర్తించాలి, సేవకు ఏది అవసరమో నీవు గుర్తించాలి. ఈ సేవలో ఏ అవసరం ఉంది, ఈ సేవలో ఏ అక్కర ఉంది, ఈ మందిరంలో ఏ అవసరం ఉంది అని నీవు గుర్తించగలిగితే నీవు దేవుని ప్రేమించినట్టు. మనుషుల్ని కాదు. ఇక్కడున్న సేవకుడు ఎలాంటి వాడైనా కావచ్చండి, ఒకవేళ కోపం ఉన్నవాడై ఉండొచ్చు, ప్రేమించిన వాడై ఉండొచ్చు, కానీ నీవు అక్కడున్న మనిషిని చూడకూడదు, దేవునిని మాత్రమే నీవు చూసే వ్యక్తిగా మార్చబడదు కాక. ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? మనిషి కాదు, దేవుడే నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క క్షణం మీరు ఆలోచించండి. దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా? యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు, నీ కొరకు ప్రార్థించే వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఈరోజు నీ మందిరం కోసం నీవు ప్రార్థించినా, అయ్యా ఒకవేళ ప్రార్థించు, ఈ మందిరం కోసం ఏం చేయలేని పరిస్థితి ఒకవేళ ఉన్నారు అనుకోండి, కష్టాలు ఉన్నారు, ఒక్క క్షణం మీరు నోరెత్తి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థించినప్పుడు, అయ్యా మా సేవకులు మందిరంలో పడుతున్న ప్రయాస, ఆ మందిరంలో ఎంత కష్టం ఉందో, ఏ అవసరం ఉందో అదంతా తీర్చబడాలని మీరు ఒక్క ప్రార్థన చేయండి చాలు. అదే నేను కోరుకునేది. మిమ్మల్ని డబ్బులు ఇమ్మని, వెండిమ్మని, బంగారం నేను అడగట్లా. దేవుని ప్రేమించే మీరు ఈ మందిరపు అవసరం కొరకు మీరు స్వరమెత్తి ప్రార్థన చేయగలిగితే ఆయన ఆకాశం నుంచి గుప్పులు విప్పుతాడు. ఆమెను చెప్పండి. మనుషులు గుప్పులు విప్పితే ఎంత మాత్రం అండి, మహిమ కలిగిన దేవుడు గుప్పులు విప్పితే ఆశ తీర తృప్తి పరుస్తాడు. ఆమెను చెప్పండి. ఇలాగేనంట ఒక తండ్రి ఒక బిడ్డకి ఏడుస్తున్నాడంట, అయ్యా నాకు ఒక బిస్కెట్ బ్యాడ్ కొనిచ్చి, ఒక బిస్కెట్ బ్యాడ్ కొనిచ్చాను. ఆ పిల్లోడికి ఒక బిస్కెట్ బ్యాడ్ కొనిచ్చాడు. కొనిచ్చిన తర్వాత వాడు తీసుకొని తినబోతుంటాడు. తండ్రి అడిగాడంట, అరే నాకు ముక్క బెటర్, ఒక బిస్కెట్ ఇవ్వరా అంటే, ఆడు పైకి కిందకి చూసి ఈ బిస్కెట్ చేతితో పట్టుకున్న దాన్ని తుంచి పొడిని చేతిలో వేసాడు అంటండి. మనిషి ఇస్తే అలా ఉంటుంది. అసలు బిస్కెట్ బ్యాడ్ కొనిచ్చింది ఎవరండి? ఆ బిస్కెట్ బ్యాడ్ పిల్లోడికి చేతిలో పెట్టింది ఎవరండి? ఆ తండ్రి అడిగితే ఏమన్నాడు? బిస్కెట్ కూడా ఇవ్వాలా, దాని మూలను తుంచి పొడి రాలుస్తున్నాడు చేతిలో. ఈ రోజున దేవుని సందులో మనుషులు చేస్తే అలా చేస్తారు, కానీ నా దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు. ఆమెను చెప్పండి. నీవు దేవుని మందిరాన్ని ప్రేమించినా, దేవుని మందిరానికి సహకరించినా, దేవుని మందిరానికి ఖర్చు చేసినా, దేవుని మందిరానికి కష్టపడినా, దేవుని మందిరానికి శ్రమపడినా, దేవుని మందిరం కోసం ప్రయాసపడినా, ఒక మాట చెప్పనండి. విసనపేటలో మా సహవాసంలో ఉన్న మందిరంలో అక్కడ టీచర్స్ అండి, విశ్వాసులు అందరూ టీచర్సే.
పని చేసేటప్పుడు విశ్వాసులు అందరూ ఉద్యోగాలు మానేశారండి. ఉద్యోగాలు మానేసి ఎవరి వాళ్ళు చొక్కాలు వేసుకొని కాంక్రీట్ పని చేస్తారు చూసారా, అలా షర్టులు వేసుకొని పని చేశారండి. వాళ్ళ ఇంట్లో యజమానులు ఊరుకోరని తెలిసి కూడా వాళ్ళు కష్టపడ్డారని దేవుని కోసం దేవుడు విడిచిపెట్టాడు. ఈ రోజున ఒక ఉన్నతమైన స్థితి దేవుడు ఇచ్చాడు. ఆ స్థితిని బట్టి దేవుని ఘనపరచాలి. దావీదు రాజుగా ఉన్నప్పటికీ కూడా వస్త్రము ఉన్నదో లేదో అని కూడా మర్చిపోయి దేవుని మందిరంలో ఆ మందస్సు ముందు ఏం చేశాడు? నాట్యం ఆడడం మొదలుపెట్టాడు. నీవు దేవుని సందులో పని జరుగుతున్నప్పుడు ఆ పనిలో నా పనిది అని నువ్వు సహకరించాలి, నిలబడాలి. ఆ పని కొరకు నీవు నడుం కట్టుకోవాలి. నీవు దేవుని ప్రేమించడం, మందిరాన్ని ప్రేమించడం అంటే వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదండి. దేవుని ప్రేమించే గుంపులో నీవు ఉంటే మందిరపు అవసరతలు ఏమన్నాయి, సేవ అవసరతలు ఏమన్నాయి, సేవకులకు అవసరతలను గుర్తించాలి. ఏమని డబ్బుల కోసం నేను చెప్పట్లా, ప్రార్థించాలి. మీరు ప్రార్థించే గుంపులో, మీరు చేతులెత్తే గుంపులో మీరు ఉందురుగాక. అలా మీరు చేస్తే ఆకాశముందున దేవుడు చూసి మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడండి. అలా మనం ఎంతకాలం దేవుని సందులో ఉంటాం. మరొక మాట చూపించిన ప్రార్థన చేస్తాం చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి ఒకసారి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం మొదటి 2 వచనాలు. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఈలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయము గలవాడై కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పదై ఉన్నది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఈ కట్టిన ఆలయం ఎవరికంటండి? దేవునికి, ఆయన నివాసం ఉండడానికి. ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయన నిన్ను ప్రేమించాలని ఆయన సంధిలోకి వస్తున్నాం. వచ్చిన నీతో దేవుడు మాట్లాడతాడు. నీ ఏ అవసరం ఉందో, ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో, ఏ బలహీనత ఉందో, ఏ సమస్య ఉందో నాకు తెలియకపోవచ్చు. మహిమ కలిగిన దేవుడు ఇక్కడ నివాసం ఉండి నీతో మాట్లాడి నీ యొక్క ప్రతి అవసరత ప్రభు తీర్చునుగాక. నీ దుఃఖమును నాట్యముగా మార్చునుగాక. నీ కన్నిటిని నాట్యముగా మార్చునుగాక. నీ దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవునుగాక. దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే, సొలొమోను మందిరం కట్టడానికి దావీదు అన్నిటిని సమకూర్చాడండి. ఈ రోజున సమకూర్చిన మందిరం ఇది మనుషుల ఘనత కోసం కాదు. నేను సంపాదించాను, నేను తీసుకొచ్చాను, నేను కూడగట్టిన వెండి బంగారాలని కాదు. నా దేవుని పని కొరకు, ఘనతకు బహు గొప్పదిగా ఈ పని మార్చబడబోతుంది. ఈరోజు దేవుని మందిరాన్ని ప్రేమించండి. మీ ఇంట్లో ఏది కొదువు అనేది దేవుడు రానివ్వడు. ఆమేన్ చెప్పండి. దేవుని సన్నిధిని ప్రేమించండి. మీ ఇంట్లో ఏ కొరత దేవుడు కలగనివ్వడు. ఆమేన్ చెప్పండి. మరొక మాట, చివరి మాట చూపించిన ప్రార్థన చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15 వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15 వచనం. ఏనండి అందరూ చూడండి. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరుచుకుంటుని, నన్నును నేను వ్యయపరుచుకుంటుని, నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో. చూసారా పౌలు గారు ఏమన్నారు? విన్నారండి? కాబట్టి మీ ఆత్మల కొరకు నాకు కలిగిన యావత్తు నేను వేయపరుచుకున్నా. ఈ మాట చదివిన తర్వాత అందరు రెఫరెన్స్ చదివిన తర్వాత బైబిల్ మూసేయండి. కాబట్టి మీ ఆత్మల కొరకు యావత్తును నేను, నాకు కలిగినది యావత్తు వేయపరుచుకున్నా. అంత మాత్రమే కాదు, ఏం చేశాడంట? అదండి, నాకున్నదంతా ఖర్చు చేశా. అంత మాత్రమే కాదు, నన్ను కూడా నేను ఖర్చు చేసుకున్నా. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఒక సేవకుడు తన దగ్గర ఏదున్నా దానిని సంఘం కోసం ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాడండి. పౌలు గారు అదే చేశారు. తనకున్నది యావత్తు ఖర్చు చేశాడు. ఇంకోటి చెప్పనా, తనను కూడా ఖర్చు అవ్వడం మొదలుపెట్టాడు. ఆమేన్ చెప్పండి. ఆరోగ్యాన్ని లెక్క చేయలే, ఆర్థిక ఇబ్బందులు లెక్క చేయలేదు, నష్టాలను లెక్క చేయలే, పోరాటాలను లెక్క చేయలే. కొన్నిసార్లు చంపుతారని తెలిసిన గంపలో కిందకి దించినప్పుడు పారిపోవడానికి కూడా వెనుకాడలా. కొన్నిసార్లు చనిపోయాడరా అనుకుని కొట్టి పడేసినా అక్కడి నుంచి మనలా సజీవుడిగా తిరిగి లేచి వెళ్ళగలిగాడు.
ఈ రోజున ఎన్ని ప్రయాణాలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయన అంటాడు, మీ ఆత్మల కోసం నేను ఇంత వ్యయపరుచుకుంటుంటే, మీ ఆత్మల కోసం నేను ఇంత ఖర్చు అయిపోతుంటే, మీ ఆత్మల కోసం నేను ఇంతగా తప్పిస్తుంటే, నేను ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తుంటే మీరు నన్ను ఎంత తక్కువగా ప్రేమిస్తారా? సేవకుల్ని మనం ప్రేమించాలి. 4వ మాట, మనం దేవుని ప్రేమిస్తే, దేవుని ప్రేమించే వారిగా ఉంటే, ఆయన ప్రేమించిన వారిని ఆయన బలముతో ఉదయించే సూర్యుడిగా చేస్తాడు. ఆయన ప్రేమించే వారిని ఆయన సమస్తము సమకూడి జరిగేస్తాడు. ఆయన ప్రేమించే వారికి ఆయన కన్నులకు కనబడని, చెవులకు వినబడని, హృదయానికి గోచరం కానీ గొప్ప కార్యాలు చేస్తాడు. ఎప్పుడు, ఎలా చేస్తాడు? మొట్టమొదటిది, నీవు చెడుతనాన్ని విసర్జిస్తే ఆయన నీకు కార్యాన్ని చేస్తాడు. రెండవది, నీ తోటి వారిని నీవు ప్రేమిస్తే, నీ సహోదరుని ప్రేమిస్తే, నీ సహోదరుని ద్వేషించకుండా నీవు ప్రేమించడం మొదలు పెడితే, నీ కంటికి కనబడిన సహోదరుడిని నీవు ప్రేమించకపోతే కంటికి కనబడిన దేవుడిని ఎలా ప్రేమిస్తావు అని లేఖనం సెలవిస్తుంది. ఒకవేళ నీవు బలి అర్పించేటప్పుడు నీ సహోదరుడి మీద నీకు ఏదైనా ద్వేషం ఉంటే అక్కడ నీ బలి ఆపేయి, అక్కడ నీ ప్రార్థన ఆపేయి. మొదట ఫోన్ చేయి, అయ్యా ఒకప్పుడు నీకు నాకు ఈ మాట వచ్చింది, ఆ మాట వలన ఇదిగో నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు నన్ను దర్శిస్తున్నాడు, ఇదిగో నన్ను ఒకసారి క్షమించు. ఒకవేళ నా మీద నీకు కోపం ఉన్నా సరే నీవు నన్ను క్షమించు అని చెప్పి మనం సమాధాన పడి అక్కడ మనం బలి అర్పిస్తే, నీవు బలి అర్పించక మునిపే నా దేవుడి జవాబు నీ కొరకు దాచించి సిద్ధపరుస్తాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున సమాధాన పడాలి, తోటి వారిని ప్రేమించాలి. 3వది, దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించాలి. 4వది, ఎవరిని ప్రేమించాలి? సేవకుల్ని ప్రేమించాలి. అంటే ప్రేమించడం అంటే సన్మానం చేయడం, సత్కారాలు చేయడం కాదండి. వారి కొరకు మీరు ప్రార్థించాలి. సేవకులు దివారాత్రులు, మా పాప అంటుండేది కదా, ఎప్పుడు చూసిన సంఘంలో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, మా కోసం అసలు ప్రార్థన చేయడం అనేది. నన్ను ప్రతిరోజు మొదట సంఘం కోసం ప్రార్థన చేసే, దేని ఆత్మలు కాపాడబడాలి, తప్పిపోకూడదు. ఆ ఆత్మలు దేవుని ఎదుట నిలబడాలి. ఒక రోజున దేవుని ఎదుట నిలబడినప్పుడు, ఇదిగో ఫలానా వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయకపోవడం వాళ్ళు తప్పిపోయారు అని దేవుడు నేరారోపణ చేయకూడదండి. అందుకే ప్రతిరోజు మీ ఆత్మలు రక్షించబడాలని పౌలు గారు అన్నట్లుగా, మీ ఆత్మల కొరకు సమస్తం యావత్తు నేను వేయపరుచుకున్నాను, నన్నును నేను వేయపరుచుకున్నాను పౌలు గారు అన్నట్లుగా ప్రతిరోజు మీ ఆత్మల కొరకు రోధిస్తూనే ఉంటాం. మేము ఎక్కడ ఉన్నా, బండి మీద వెళ్తున్నా, మందిరంలో ఉన్నా, ఎక్కడ ప్రార్థనలో ఉన్నా, సంఘాన్ని మాత్రం నేను మర్చిపోయానండి. ఏ రోజు కూడా ప్రతి కుటుంబాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి వ్యక్తుల్ని మేము జ్ఞాపకం చేసి, దేనికో తెలుసా? వారందరూ దేవుని ప్రేమించే వారిగా మార్చబడాలి. వారందరూ దేవుని ఎదుట నిలబడేవారిగా మార్చబడాలి. మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి కలిగిన వారిగా మీరందరూ మార్చబడుదురుగాక. దేవుని ప్రేమిస్తావా? దేవుని ప్రేమిస్తే ఆయన నీకు పట్ల చేసే కార్యాలు వింటూ వచ్చాం. దేవుని ప్రేమించాలంటే నువ్వు ఎలా ఉండాలో కొన్ని మాటలు వింటూ వచ్చాం. పాపాన్ని విసర్జించాలి, చెడుతనాన్ని విసర్జించాలి. నీవు దేవుని ప్రేమిస్తే నీ తోటి వారిని ప్రేమించాలి. నీవు దేవుని ప్రేమిస్తే మొట్టమొదట సన్నిధిని, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. నీవు దేవుని ప్రేమిస్తే నీ కోసం ప్రార్థించే సేవకులను కూడా నీవు ప్రేమించాలి. కొన్ని చోట్ల సేవకులను లెక్క చేయరండి, పట్టించుకోరు. వారి దృష్టిలో ఏంటంటే ఇక చెప్పనవసరం లేదు, అలా ఉంటారు. కానీ నీవు సేవకుని ప్రేమిస్తే ఆయన నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడండి. ఒక సేవకుని ప్రేమించింది, తనకు కలిగిన దాంట్లో మొదటి అప్పాన్ని తీసుకుని వెళ్ళి పెట్టింది, మాటకు లోబడింది, ఆమె ఆశీర్వదించబడి కరువులో పోషించబడింది. ఈ రోజున నీవు దేవుని ప్రేమిస్తున్నావు, సేవకుని ప్రేమించకపోతే, సేవకునితో సమాధానం లేకపోతే, సేవకునితో ఐక్యత లేకపోతే, సేవకునితో నీవు కలిసి నడవకపోతే, పరిశుద్ధులతో కలిసి వెళ్ళాలి కదా, పరిశుద్ధుల గుంపులో మనం ఉండాలి కదా, పరిశుద్ధులుగా ఆయన రాకడ గురువు సిద్ధపరచబడాలి కదా. అందుకే కదా ఈ పోరాటం. ఏదో కాలయాపన కోసమో, కథలు చెప్పుకోవడానికో, సంపాదన కోసమో కాదండి మన భక్తి. మనం దేవుని ఎదుట నిలబడేవానిగా పేతురుని అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమించాడు. తర్వాత దేవుడు నా మందని మేపు అన్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒకప్పుడు భయపడ్డాడు, కానీ ప్రేమించిన వ్యక్తి అభిషేకం పొందుకున్న తర్వాత అనేకులు ఎదుట నిలబడి వాక్యాన్ని బోధిస్తుండగా, వాక్యాన్ని ప్రకటిస్తుండగా, ఒక్క వాక్యానికి 3000 మంది, ఒక్క వాక్యానికి 5000 మంది వాక్యము నొచ్చుకొని వాళ్ళలో గుచ్చుకొని వాళ్ళందరూ కూడా నమ్మి బాప్తిసం పొందడానికి దేవుడు బలపరిచాడండి. నీవు ప్రేమిస్తే నీ మాట ద్వారా ఎవరు తెప్పరిల్లుతున్నారు?
నీవు దేవుని ప్రేమించడం ద్వారా, నీ మాట ద్వారా ఎవరు దేవుని సన్నిధికి నడిపించబడుతున్నారు? నీవు దేవుని ప్రేమిస్తే ఆయన పోలికలు నువ్వు మార్చబడేటట్లుగా నీవు మార్చబడాలండి. నీ మాట, నీ ప్రవర్తన, నీ పద్ధతి, నీ నడక, నీ తీరు సమస్తం మార్చబడేట్లుగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా నీవు మార్చబడదువు గాక. దేవుని ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యునిగా ఉంటారు. దేవుని ప్రేమించేవారు మధ్యాహ్నకాల తేజస్సు వలె వారు ప్రకాశిస్తారు. దేవుని ప్రేమించేవారు, వారికి దేవుడు సమస్తం సమకూడి జరిగేటట్లుగా చేస్తాడు. దేవుని ప్రేమించే వారిని ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. ఈ కార్యాలన్నీ నీ కుటుంబంలో, ప్రతి వాని కుటుంబంలో జరగాలంటే నీవు చెడుతనాన్ని విసర్జించాలి, నీ తోటి వారిని ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి, సేవకుల్ని ప్రేమించాలి. అయ్యా ఈ రోజు నుంచి నేను ప్రేమిస్తానయ్యా అన్నవారు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. త్వరగా మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నేను ప్రేమిస్తానయ్యా, నిన్ను ప్రేమిస్తానయ్యా అన్నవారు అందరూ ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక క్షణం ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన. దేవా నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తానయ్యా, నేను నిన్ను ప్రేమిస్తానయ్యా, నేను నిన్ను ప్రేమిస్తానయ్యా అంటే ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేయబడుతుంది. చిన్న ప్రార్థన. తండ్రి ప్రభువా, మా తప్పిదములను, మా యొక్క ప్రభువా ప్రతి దానిని ప్రభువా, మా లోపములను, మా ప్రయాణములలో, మా కుటుంబములలో, మా ఉద్యోగములలో తండ్రి ప్రభువా, మా వ్యక్తిగత బహిరంగ జీవితంలో ప్రభువా దేవునిని ఎంతగా ప్రేమించకుండా ఉంటున్నామో ప్రభువా సూటిగా స్పష్టముగా మాకు తెలియజేసిన దేవా నీకు వందనములు. అయ్యా తెలియపరచబడిన వారమై బోధింపబడిన వారమైన మేము తండ్రి అయ్యా ప్రభువా ఈ సన్నిధిలో నుండి ప్రభువా ఉట్టిగా కాకుండా తండ్రి అయ్యా తీర్మానముతో ఏ విషయంలో ప్రభువా గొచ్చబడి ఉన్నామో, ఏ విషయంలో ప్రభువా బోధించబడి ఉన్నామో తండ్రి ఆ నేర్చుకున్న విషయమై తండ్రి అయ్యా ప్రభువా మేము తీర్మానము చేసుకుని ప్రభువా మంచి తీర్మానములతో ప్రభువా మందిరమును విడిచి తండ్రి వెళ్ళి ప్రభువా మరలా నీ మందిరమునకు వచ్చి ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించే వరకు తండ్రి నమ్మకముగా ప్రభువా నిన్ను ప్రేమించు వారిగా ప్రభువా నేర్పించబడిన దాన్ని ఆచరణలో పెట్టిన బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మార్చుకొనమని ప్రార్థన చేయించున్నాను. అవును తండ్రి, అయా పాపము, అయా ప్రభువా అవినీతి ప్రభువా మా చేతులకు అంటి ఉండగా తండ్రి ప్రభువా అయా ప్రభువా మీరు మమ్మల్ని మాట్లాడి ఉండగా తండ్రి మిమ్మల్ని దర్శించి ఉన్నారు. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. అయా ప్రభువా మీకు దూరముగా మా హృదయములు ఉన్నవి. అయా ప్రభువా నీ మందిరమును ప్రేమించలేని స్థితిలో మేమున్నాము, సహోదరులను ప్రేమించలేని స్థితిలో మేమున్నాము, యాజకులను, సంఘమును ప్రభువా సేవకులను ప్రేమించలేని స్థితిలో మేమున్నాము. దయతో మన్నించమని ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపంతో కన్నీరు విడిచుండగా తండ్రి అయా విత్తబడిన ప్రతి కన్నీటి బాష్ప బిందువును మీరు నాట్యముగా మార్చినందుకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం తండ్రి. ప్రభువా మార్చబడిన మేము తండ్రి మరలా ప్రభువా అయా ప్రభువా విసర్జించిన దానిని అయా ప్రభువా కుక్క తన వాంతిని వైపుకు తాను తిరిగినట్లుగా ప్రభువా అయా ప్రభువా మరలా దాని వైపుకు మేము తిరగకుండా తండ్రి మార్చబడిన వారుగా మేము ప్రభువా ప్రకాశించబడే వారిగా ప్రభువా మేము మా గృహములో చేరుకుని వెలిగించబడిన యొక్క వెలుగుతో ప్రభువా మా యొక్క చుట్టుపక్కల మా గృహములోను ప్రతి ఒక్కరిని మేము వెలిగించడానికి మీరు కృప చూపించమని అయా ప్రభువా ఈ లోకములో ప్రభువా నిన్ను ప్రేమించుచు ఇతరులను ప్రేమించుచు అయా ప్రభువా ఈ యొక్క అనంత మహిమలోనికి ప్రభువా మమ్మల్ని అందరినీ చేర్చుకొనమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ లోకములో ఈ భూలోకములో ఉన్నంత కాలము మాకు కావలసిన కొదువులు, కొరతలు సమస్తమును మీరు తీరుస్తారన్న నమ్మకముతో సమయమున సకాలమున జరిగిస్తారన్న విశ్వాసముతో మేము నమ్ముచుండగా అది అప్పుల, కొదువుల, కొరతల, ఆరోగ్యమా అయా ప్రభువా ఏది ఏమైనప్పటికీ తండ్రి పలానా విషయమును కానీ పలానా వస్తువును కానీ నా దేవుడు దీవించలేదన్న నేరము నీ పైనకు రాకుండా అయా ప్రతి దానిని మీరు దీవించి ఆశీర్వదించి
ప్రతి ఒక్కరి కన్నీటిని మీరు తుడవమని ప్రార్థన చేయించున్నాను. ప్రతి ఒక్కరి అనారోగ్యమును ప్రభువా మీరు తీసివేయమని ప్రార్థన చేయించున్నాను. ప్రతి ఒక్కరి కొదువను కొరతను ప్రభువా మీరు తీసివేసి సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాను. అయ్యా, ఎవరైతే ప్రభువా నీ సన్నిధిలో నిలబడి సంతోషముతోనూ దుఃఖముతోనూ ధైర్యముతోనూ సాక్ష్యము చెప్పి ఉన్నారో వారందరినీ మరింతగా బలపరచండి, స్థిరపరచండి, దృఢపరచండి. అయ్యా, మీరు వారి మార్గములు సరళము చేయమని ప్రార్థన చేయించున్నాను. వారి ఆత్మలకు మీరు భరోసాను కలుగ చేయమని ప్రార్థన చేయించున్నాను. తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రారంభము మొదలుకొని నాయన ఇప్పుడు ప్రభువా ముగింపు వరకు అన్ని విషయములలోనూ అయా ప్రభువా మా యాజకుని ద్వారా ఆత్మపూర్ణులుగా ప్రభువా మీరు ఉంచి నిలవబెట్టుకుని మాట్లాడిన దేవా, అయా ప్రభువా ఇంకను జరగనున్న కార్యక్రమములలోనూ జరగనున్న దినములలోనూ నీవు ఏర్పాటు చేసుకున్న ప్రతిదీ నీ చిత్తానుసారముగా మమ్మును మా సంఘమును నడిపించుమని మా ప్రభువు నీ కుమారుడును మమ్మల్ని ప్రేమించి ఈ లోకమునకు ప్రభువా శరీరధారిగా విచ్చేసి నీ యొక్క ఆత్మను ప్రభువా, అయా నీ యొక్క శరీరమును, నీ ప్రాణాత్మ దేహమును ప్రభువా మా కొరకు త్యాగము చేసిన యేసుక్రీస్తు పుణ్యనామమున పాపినైన మేము వినయంతో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక.